దర్శనం చేసుకోవడానికి మస్తు లైన్లు ఉంటాయి. ఆ లైన్లో అయిపోయేదాకా, దర్శనం పోయేదాకా కూడా నన్ను మా మమ్మీ వాళ్ళు ఎత్తుకోవాలి అని చెప్పేసి అజ్జకారేషం వేసి మా మమ్మీ సంక దిగలేదంట. నేను చాలా ఓసిడి. అండ్ 2 pairs ఆఫ్ ట్రాక్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్, హెయిర్ డ్రయర్, హెయిర్ స్ట్రైట్నర్ కూడా పెట్టాలి. ఐ లవ్ మై కర్లీ హెయిర్ అన్నమాట. పెడుతున్నా కానీ మోయడమే బరువు. మ్యాండేటరీ టాబ్లెట్స్ పెట్టుకున్నా. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 Explores. ఫస్ట్ థింగ్ నా అవతారం చూసి అయితే భయపడకండి. అంటే నేను ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవ్వకముందు మా నా అవతారం ఇట్లనే ఉంటుంది. అండ్ ద థింగ్ ఇస్, మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఒక 2 days, 9, 10, 11, 12, ఓకే, 3 nights, 4 days వస్తుంది కావచ్చు ట్రిప్. సో దానికోసం నేనేమేం ప్యాక్ చేస్తున్నా ఏంది అన్నది చూడండి. అండ్ ఏ ప్లేస్, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ఈ అప్కమింగ్ వీడియోస్లో మీరు చూడండి. ఇంకోటి ఏంటిదంటే, ఈ ట్రిప్ నేను మా మమ్మీ వాళ్ళతో వెళ్తున్నా. అండ్ ఈ ఇయర్లో ఇది 3rd లాంగ్ ట్రిప్. ఫస్ట్ వచ్చేసి తిరుపతికి పోయినాం. ఫస్ట్ ట్రిప్ అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళడం తిరుపతికి. దాని తర్వాత గోకర్ణ వెళ్ళినాం నా ఫ్రెండ్స్తో. అండ్ ఇది కూడా నా పేరెంట్స్తో వెళ్తున్నా. చిన్నగా ఉన్నప్పుడు, నేను అరౌండ్ ఒక 4 years ఉన్నప్పుడు అనుకుంటా, మా మమ్మీ వాళ్ళు నన్ను వేములవాడకు తీసుకుపోయినంట. అప్పుడు చాలా లైన్స్ ఉంటాయి దర్శనం చేసుకోవడానికి, మస్తు లైన్లు ఉంటాయి. ఆ లైన్లో అయిపోయేదాకా, దర్శనం పోయేదాకా కూడా నన్ను మా మమ్మీ వాళ్ళు ఎత్తుకోవాలి అని చెప్పేసి అజ్జకారేషం వేసి మా మమ్మీ సంక దిగలేదంట. నేను సో అప్పుడు వాళ్ళు ఫిక్స్ అయినంట, నేను పెద్దగా పెరిగిన తర్వాతనే ఏదైనా ఇట్లాంటి ట్రిప్స్ వేయాలి అని. సో అప్పుడు వాళ్ళు పోలేదు నా వల్ల, కాబట్టి ప్రజెంట్ అయితే నాతోనే వాళ్ళు వస్తున్నారు. సో మేము ముగ్గురం వెళ్తున్నాం. బేసిక్గా అయితే మా అక్క, మా మామ, నేను, మా ఫ్రెండ్ వెళ్ళాల్సి ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు రావట్లేదు. సో మేము ముగ్గురం వెళ్తున్నాం. వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, నాకు చాలా ఓసిడి. అంటే అఫ్కోర్స్ చెప్పుకుంటాను నేను, ఎందుకంటే ఏమో ఇక బై బర్త్ అట్లా వచ్చేసింది. సో నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నా అన్నది మాత్రం కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మోస్ట్లీ యూస్ఫుల్ థింగ్సే ఉంటాయి. 3 days అయినా సరే మనం వెళ్ళేది వేరే ప్లేస్కి, కాబట్టి కొంచెం అవసరం ఉండేవి తీసుకొని వెళ్తే బెటర్. లెట్స్ వాచ్ ద వీడియో. ఈ బ్యాగ్లో పట్టియాలి ఇప్పుడు నేను. అంతా మెస్సీగా ఉంది. ఒక్కొక్కటి ప్యాక్ చేస్తూ చెప్తా మీకు ఏమేమి తీసుకోబోతున్నా ఏంది అన్నది. ఇది నేను తీసుకోబోయే బ్యాగ్ ప్యాక్ ట్రావెల్ బ్యాగ్. 3 daysకే కాబట్టి ఆల్మోస్ట్ పట్టేస్తే ఈజీగానే. సో ప్యాక్ చేసిద్దాం. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటారు మా ఇంటి దగ్గర నుండి. స్టాప్ వచ్చేసి మేము ఎక్కడం కాచిగూడలో. మా మమ్మీ వాళ్ళు స్టార్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది. 8:30కి ట్రైన్. నేను ఇంకా ప్యాకింగ్ చేయలేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బేసిక్గా. అంటే ఏమేమి కావాలి అన్నది ఐడియా ఉంది, పెట్టుకున్నా అక్కడక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలి ఇందులో. నాతో పాటు మీరు కూడా చూడండి. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలంటే, నార్మల్గా మనము ఏ లాంగ్ ట్రిప్కి వెళ్ళినా సరే ఏమంటారు, డ్రెస్సెస్ కంటే ఎక్కువగా మనకి ఇన్నర్స్ ముఖ్యం. ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఎట్లా మారేది తెలీదు. అండ్ దట్టు ఇది వింటర్ కానీ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి కొంచెం మనకి ఇరిటేషన్ అనిపిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే డ్రెస్సెస్ పెట్టుకుంటాం. 2 pairs ఆఫ్ ట్రాక్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ జర్నీ కోసం. ఒకటేమో జర్నీకి, ఒకటేమో అక్కడ ఉండడానికి 1 night. 1 pant, 1 t-shirt. స్పేస్ బాగానే ఉంది, పడుతుంది అని అనుకుంటున్నా. కానీ ఇంకా నేను హెయిర్ డ్రయర్, హెయిర్ స్ట్రైట్నర్ కూడా పెట్టాలి. అంటే అది బాక్స్తోనే, బిగ్ బాక్స్ పెడుతున్నా. హెయిర్ స్ట్రైట్నర్ నా హెయిర్ కోసం కాదు, కానీ ఎందుకన్నది తర్వాత చెప్తా. ఓకే, 2 pairs ఆఫ్ డ్రెస్సెస్. ఒకటి మంచి డ్రెస్, దిస్ వన్ కాటన్, కంఫర్ట్ ముఖ్యం. బ్లూ అండ్ టవల్. ఓకే, స్కార్ఫ్ and okay, inners. Let me put this one side. Okay, these are set.
హెయిర్ డ్రయర్. ఇది ఈ టైంలో బాగా యూజ్ అవుతుంది. రీసెంట్గానే తీసుకున్న, అరౌండ్ 499 పడింది ఫ్లిప్కార్ట్లో. ఎందుకంటే జుట్టు ఎండడానికి, ఈ చలికాలంలో జుట్టు ఎండాలి అని అంటే ఈ ఎండ కొట్టదు, అది గాలి అంటే ఫ్యాన్ గాలి ఉన్నా అది కూడా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఉండాలి. కానీ బాక్స్తో పెట్టాలా, బాక్స్ తీసి పెట్టాలన్నా అన్నది అర్థం. దిస్ వన్ ఈస్ హియర్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్. హెయిర్ స్ట్రైట్నర్ నేను తీసుకున్న కొత్తలో బాగానే వాడినా, కానీ ఈ మధ్యలో వాడాలనిపిస్తలేదు. ఎందుకంటే నా న్యాచురల్ హెయిర్ నచ్చుతుంది. దట్ టు హెయిర్ ఫాల్ అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఏం చూడలేదు, కానీ ఎందుకు నచ్చట్లేదు స్ట్రైట్ హెయిర్. ఐ లవ్ మై కర్లీ హెయిర్ అన్నమాట. ఇవి పెట్టేసిన హీటర్ పెట్టుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. ఓకే పెడదాం. బేసిక్గా మనం తీసుకున్న రూమ్లో హాట్ వాటర్ వస్తేనేమో ఏం లేదు, కానీ ఇక ఈ చలికాలంలో మనం చల్ల నీళ్ళు చేయాలంటే ఎట్టయినా ఇబ్బంది. బేసిక్గా ఈ టిప్ మా అక్క వాళ్ళు ఎటైనా ఇట్లానే వేములవాడకు కానీ అట్లా వెళ్తున్నప్పుడు తీసుకొని వెళ్తారంట. వాళ్ళు చెప్పారు అనమాట, ఇట్లా మేము తీసుకెళ్తామంటే సముద్రం ఉంది కదా అని. లాస్ట్ యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్ళాం. అక్కడ హాట్ వాటర్ అవైలబిలిటీ లేకుండే, సత్రంలో ఉన్నాం మేము. అప్పుడు యూజ్ అయింది, ఇప్పుడు కూడా యూజ్ అయింది. పెడుతున్నా కానీ మోయడమే బరువు ఎక్కువ, తప్పదు కొన్నిటికి. యా ఇది ఒకటి తీసుకున్నది, నేను ఇందులోనే అన్నీ పట్టియాలా. ఐ థాట్ ఆఫ్ పుట్టింగ్ ఒక స్వెటర్ ఎక్స్ట్రా. నేను జాకెట్ వేసుకుంటా, మా డాడీ మరి తెచ్చుకుంటాడా లేదా స్వెటర్ అన్నది తెలియదు, కానీ మా డాడీ కోసం నేను స్వెటర్ పెడదాం అనుకున్నా, కానీ ఇవే అయిపోతున్నాయి లగేజ్. ఇంకా నేను అక్కడికి వెళ్ళినాక హాఫ్ శారీ వేసుకుందాం అనుకున్నాను. ఆ హాఫ్ శారీ అండ్ స్పేర్గా ఇంకొక డ్రెస్ మా మమ్మీ తీసుకొని వస్తుంది. ఓకే స్వెటర్ తీసుకొని వస్తాను. హియర్ యు గో, దిస్ ఈజ్ మై స్వెటర్. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నా, కానీ నాకు చాలా లూజ్ అనిపిస్తుంది, బట్ చాలా వామ్గా ఉంటుంది. బట్ ఎందుకో వేసుకోవాలనిపిస్తుంది. బేసిక్గా ఇదొక జిప్ ఉంది, పైన ఇదొకటి మొత్తం 3 ఉన్నాయి. ఇందులో ట్రాక్ ప్యాంట్స్ 2, టీషర్ట్స్ 2, ఒక నార్మల్ డ్రెస్ పెట్టిన అండ్ స్వెటర్ పెట్టేసిన. ఇది అయిపోయింది. ఇందులో ఇంకా పెట్టనీకి ఏం లేదు మనము. ఇందులో ఏమో హెయిర్ డ్రయర్ చూపిస్తాను. హెయిర్ డ్రయర్ అండ్ హీటర్ పెట్టేసిన. సో ఇప్పుడు మనం పెట్టాల్సినవి హ్యాండ్ వాష్, పేస్ట్, ఇయర్ రింగ్స్. చెప్తా ఒక్కొక్కటి పెట్టుకుంటా, మళ్ళీ చెప్తాను. 10 రూపీస్ సంతూర్, నా అందానికి రహస్యం సంతూర్. ఒక సంతూర్ సోపు, ఒక సర్ఫ్ ఎక్సెల్ సోపు, హ్యాండ్ వాష్, ఇవన్నీ పైన కంపబడి పడుతుందా నాకైతే డౌటే కొడుతుంది. ఇద్దాం. నెక్స్ట్ ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు ఇక చెప్పనీకు ఉండదులే, కానీ హ్యాండ్ వాష్ ఉంటే బెటర్. హ్యాండ్ వాష్ ఆర్ శానిటైజర్ అయినా ఏమో, శానిటైజర్తోనే ఉండి మన చేతులతో అన్నీ తినాలంటే కష్టం. అందుకోసమే చిన్నది హ్యాండ్ వాష్. ఇది ఎంత 35 రూపీస్ ఏమో, క్యారీ చేయండి బెటర్, బాగుంటుంది. మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసే ఉంటాయి. అండ్ మోస్ట్ వాంటెడ్ పర్సన్, రోల్ ఆన్. ఎస్ పర్సన్ అని ఎందుకన్నా అంటే ఇది లేకపోతే ఇంకా యాగమైన నా బతుకు. ఎందుకంటే చాలా హెడ్ఏక్ వస్తుంది జర్నీ చేస్తున్నప్పుడు. కొంచెం చల్లగాలి పోయినా సరే, మైగ్రేన్ అంటారు కదా, మేబీ అదే ఉన్నట్టుంది నాకు. అందుకోసమే చల్లగాలి వస్తే మాత్రం పక్కా అయిపోతుంది నా పని. అంటే బ్రైట్ బ్యూటీ. దిస్ వన్ మాయిశ్చరైజర్ అండ్ స్టిక్కర్ ప్యాకెట్. సో యాక్సెసరీస్ ఏంటి అంటే ఇయర్ రింగ్స్ కావాలి. ఈ బాక్స్ మననే తీసుకున్నా, కానీ ఇన్ని ఇయర్ రింగ్స్ కాదు, కొన్ని కూడా కాదు, ఓన్లీ ఒక 2 pairs. 1 pair,
ఈ బుట్టాలు 3 పెయిర్. సో ఇందులో ప్యాక్ చేస్తున్నా. ఇది నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. ఇందులో ఇయర్ రింగ్స్ అని ఒక కవర్ లేదు. ఇది నేను నా హాఫ్ సారీకి పెట్టుకునే ఇయర్ రింగ్స్. ఇది ఈ బ్యాగ్లో మాయిశ్చరైజర్, బ్రైట్ బ్యూటీ క్రీమ్, కాటుక, ఇంకా హెయిర్ క్లిప్స్ అవన్నీ సెట్ చేసిన. పేస్ట్, బ్రష్, షాంపూ, అంతే. ఇయర్ రింగ్స్ ఒక 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ అవన్నీ సెట్ చేసిన ఇందులో. ఓకే, సెట్ అయిపోయింది ఇందులో. అండ్ షాంపూస్ తక్కువ పడినాయి, కండిషనర్లు ఉన్నాయి, షాంపూస్ లేవు నా దగ్గర. షాంపూస్ తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. అండ్ ఈ బాక్స్లో మ్యాండేటరీ ట్యాబ్లెట్స్ పెట్టుకున్నా, ఎందుకంటే చెప్పలేం సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అన్నది తెలియదు కాబట్టి. బేసిక్గా చాలా బేసిక్గా, మిగతా ఎక్కువ తక్కువ ఉంటే మా మమ్మీ వాళ్ళు తీసుకొని వస్తారు. బేసిక్ ఏంటంటే డోలో 650 అండ్ ఎల్లో ఫర్ ట్యాబ్లెట్. అండ్ నాకు కొంచెం ఏదైనా చెప్పిన కదా, చల్లగాలి తగిలితే అసలు హెడేక్, విపరీతమైన హెడేక్ వస్తుంది, అందుకోసమే మైక్రో. అండ్ దిస్ ఈస్ ఆల్రెడీ ఐ హ్యావ్ షోన్ యూ జెండు బామ్. అండ్ ఒక 3 ఈనో ప్యాకెట్స్ పెట్టుకున్నా. నాకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, సో అందుకోసమే ట్యాబ్లెట్స్ అంటే మనము ఏం తినకుండా వేసుకోవాలి. సో ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ కావాలంటే ఈనో ఉంటే సరిపోతుంది. అందుకోసమే ఒక 3 పెట్టుకున్నా. అంటే 3 పడవు, చెప్పలేం సిచ్యువేషన్ ఇంకా. సో అవి ఈ బాక్స్లో పెట్టేసిన. అండ్ చలికాలం కదా, ఇది ఉండాలి, ఇది మ్యాండేటరీ. ఇది అండ్ జాకెట్ వేసుకుంటా సెట్ అయిపోతుంది. అండ్ చెద్దర్లు, బెడ్షీట్లు అన్నీ మా మమ్మీ తీసుకొని వస్తుంది. అండ్ బ్యాగ్ వెయిట్ అయితే ఏం లేదు, బట్ చూడడానికి మాత్రం ఎంత ఉంది. 2 days కాదు, 3 nights వస్తుంది. ఒక 2 nights ఏమో ట్రైన్లో వెళ్ళిపోతే, అండ్ 1 night అక్కడ స్టే చేస్తాము. మొత్తం ఓవరాల్గా 2 days. 9th రోజు స్టార్ట్ అవుతున్నాం మేము. 9th అంటే 9th నైట్ 8:30కి కాచిగూడలో స్టేషన్ ఎక్కితే నెక్స్ట్ డే అరౌండ్ 1:30 ఆఫ్టర్నూన్ 1:30 to 2 o'clock వరకు అయిపోతుంది.